ఏం రెసిపీ చేస్తున్నారు? ఫైనల్లీ మీకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్రాన్స్తో చేసుకుంటున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసరికి మనం క్రిస్పీ ప్రాన్స్ ఫ్రై చేసుకుంటాం. సో ఈరోజైతే మనం క్రిస్పీ ప్రాన్ ఫ్రై ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. క్రిస్పీ ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, కారం, పసుపు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, నూనె, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. క్రిస్పీ ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో బయట తినే రెసిపీస్ అన్నీ కూడా మాకు హెల్దీ వేలో ఇక్కడ చూపించేస్తున్నారు. సో మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఒకసారి ప్రాన్స్ లైక్ హార్ట్ పేషెంట్స్ తీసుకోకూడదు అని చెప్పేసి చాలామంది అంటుంటారు. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మిత్ ఆర్ వాట్, ఏంటి అసలు? సో ప్రాన్స్లో కూడా మనకి గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి అశ్విని, ఎస్పెషల్లీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఏదైతే సీ ఫుడ్ అంతా కూడా మనకి ప్యాక్డ్ విత్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ డి అండ్ కాల్షియం అనమాట. మిగతా అన్ని వైటమిన్స్ లైక్ అన్ని మినరల్స్ లైక్ ఐరన్ కానీ జింక్ కానీ ఇట్లా వేరే న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి, కానీ మినిమల్ అమౌంట్స్లో ఉంటాయి. బట్ ఎస్పెషల్లీ సీ ఫుడ్ని మనం ప్రిఫర్ చేసేది ఈ 3 న్యూట్రియంట్స్ కోసం. అండ్ హార్ట్ పేషెంట్స్కి ఏంటి అంటే ఆల్రెడీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి హైగా ఉంటాయి కదా, సో వాళ్ళకి ఈ సీ ఫుడ్ ఇస్తాము. బట్ అదొక మిత్తే అని చెప్పొచ్చు. అది తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ పెరుగుతుంది అని. కంపేర్ టు చికెన్ కానీ రెడ్ మీట్ కానీ వాటితో కంపేర్ చేస్తే మనకి సీ ఫుడ్ వల్ల అంత పెరగదు. ఓకే ఓకే, సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్. సో దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ నేను ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగా మైదా అండ్ కొద్దిగా కార్న్ఫ్లోర్తో నేను కోటింగ్ చేసుకుంటున్నాను. ఇన్ కేస్ మైదా అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు జస్ట్ ఆ టెక్స్చర్ కోసం ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను అంతే. ఇన్ కేస్ అది కూడా వద్దనుకుంటే బేసన్తో అలా కూడా రీప్లేస్ చేసుకో. ఓకే, దీంట్లో కూడా లైట్గా స్పైసెస్ యాడ్ చేస్తాను. ఫస్ట్ కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా ఉప్పు, ఓకే, అండ్ కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో ఈ స్పైసెస్ కూడా మనం ఇంట్లో ఏదైతే మన కిచెన్లో ఉంటాయో ఆ స్పైసెస్ మాత్రం యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి బ్లోటింగ్ లాగా అలాంటివి కూడా ఏ ప్రాబ్లమ్స్ రావు. సో కొద్దిగా పసుపు కూడా వేస్తాం. ఓకే, ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. సో లోపు మనం ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఓకే, సో మనకు ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఈ కోట్ చేసుకున్న ప్రాన్స్ని మనం షాలో ఫ్రై చేస్తాం. సో కిడ్స్కి ఏ రకంగా హెల్దీ అండి ప్రాన్స్ అనేది? కిడ్స్లో కూడా ఏంటి అంటే కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అశ్విని, అండ్ వాళ్ళకి బోన్స్ డెవలప్మెంట్కి కానీ టీత్కి కానీ కాల్షియం అనేది ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనతో కంపేర్ చేస్తే కిడ్స్కి ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి అంటే అట్లీస్ట్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. రెగ్యులర్గా మనం ఒక గ్లాస్ మిల్క్ ఇస్తూ పోతూ ఉంటే కొన్ని డేస్కి అది స్టాప్ చేసేస్తారు. సో అట్లా కాకుండా మనం కాల్షియం సోర్సెస్ ఏవేవి ఉన్నాయో లైక్ ఈ సీ ఫుడ్లో కూడా కాల్షియం ఉంటుంది, మఖానాలో ఉంటుంది, డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది, పన్నీర్లో ఉంటుంది. సో ఇలా మారుస్తూ వన్ ఆఫ్ ద వెరైటీగా మనం ప్రాన్స్ కూడా ఇస్తే వాళ్ళకి కాల్షియం రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వైటమిన్ డి లెవెల్స్, ఇప్పుడు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా ఇంపాసిబుల్ అయిపోయింది, అండ్ కిడ్స్లో ఇంకా తక్కువ అయిపోయింది. సో వాళ్ళకి వైటమిన్ డెఫిషియన్సీ రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. అండ్ చిన్న చిన్న లైక్ న్యూట్రియంట్స్, ఐరన్ కానీ వైటమిన్ బి కాంప్లెక్స్ అలాంటివి కూడా లభిస్తాయి. సో ఎక్కువగా అయితే మనకి దీని నుంచి కాల్షియం అండ్ వైటమిన్ డి అనేది లభిస్తుంది. ఓకే, సో మనకు ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి కోట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనం కోట్ చేసుకుని ఆల్రెడీ ఫ్రై చేసుకుంటున్నాం కదండి, ఇలా షాలో ఫ్రై ఒక 2 మినిట్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఓకే, అలాగే ఫ్రై అయిపోయినాయా? ఫ్రై అయిపోయాయి అశ్విని. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేస్తాం. ఓకే, సో
సో అశ్విని గారు, నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇదే ఆయిల్లో వేస్తాం. ఓకే. సో వీటిని కూడా కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తాం. ఓకే. జనరల్గా స్టార్టర్ అంటే ఇలాగే తినేస్తారు కదా, ఇంకా ఇది మీరు సార్టింగ్ చేస్తాం. సార్టింగ్ చేస్తాం. అర్థమైంది నాకు, సార్టింగ్ చేస్తున్నారని, లైక్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికా? ఎస్. అంటే మామూలుగా సాసెస్ అవి చేస్తారు, అది కాకుండా మనం జస్ట్ స్పైసెస్ అండ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసి దాంట్లో యాడ్ చేసి చేస్తాం. ఓకే. సీ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సీ ఫుడ్ వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి, మెయిన్ బెనిఫిట్స్ ఏంటి? సో మనకి నాన్ వెజ్ ఫుడ్స్లో వన్ ఆఫ్ ద వెరైటీ సీ ఫుడ్స్ వచ్చినాయి. సో సీ ఫుడ్స్ కూడా మనకి ఎలాగైతే నాన్ వెజ్ తీసుకుంటారో అలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది నాన్ వెజిటేరియన్స్ అయితే. బికాస్ ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు రీసెంట్ డేస్లో ఏంటి అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంది. అండ్ హెచ్డిఎల్ కూడా చాలా డ్రాప్ అవుతుంది. హెచ్డిఎల్ అంటే మన బాడీలో ఉన్న గుడ్ కొలెస్ట్రాల్ అని, అది చాలా డ్రాప్ అవుతుంది. సో అది ఇంక్రీజ్ చేసుకోవడానికి కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కొద్దిగా మనకి సీడ్స్, నట్స్, అవకాడోస్ వీటిలలో దొరికే హెల్దీ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ మన బోన్ స్ట్రెంత్గా ఉండాలి, టీత్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ఇంకా ఏంటి అంటే బాడీలో అప్పుడప్పుడు ఐరన్ డెఫిషియన్సీస్ అలాంటివి ఏవి రాకుండా ఉండాలి అంటే మనం ఈ సీ ఫుడ్స్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సో చాలా మందికి ఇవి ప్రాన్స్ ఒకటే ప్రత్యేకంగా పడవు, ఎలర్జీస్ అవి వస్తుంటాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకు? అది బికాస్ ప్రాన్స్కి అలర్జీకి ఉన్న వాళ్ళకి మనం దానికి ఏం చేయలేము. బట్ కొంతమంది ఏంటి అంటే ఇంప్రాపర్ కుకింగ్ అని చెప్పొచ్చు. అవి సరిగ్గా క్లీన్ చేయకపోయినా, ప్రాపర్ వేలో కుక్ చేయకపోయినా, రాగా ఉన్నా కూడా వామిటింగ్స్ రావడం, అలర్జీ రావడం అలా అవుతున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్. దీంట్లో కూడా కొద్దిగా స్పైసెస్ వేస్తాము. పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కాబట్టి కారం చాలా లిటిల్ వేస్తున్నాను. చాలా కొద్దిగా ఉప్పు. ఓకే. యాక్చువల్లీ ఎగ్ బుర్జీలు అడిగాను కదా, సో ఇలా ఏమన్నా వేసుకుని ఉంటే కనుక బాగుంటుంది. సో దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ యాడ్ చేస్తాం. ఓకే. వేయినా? ఎస్. సో రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తాం. ఓకే. సో మిక్స్ చేసి సర్వింగ్ బౌల్లో పెట్టాం. సో మన క్రిస్పీ ప్రాన్స్ రెడీ అయిపోయి టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. ఎస్, యమ్మీ క్రిస్పీ ప్రాన్స్ అయితే రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్రిస్పీ ప్రాన్స్కి కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, కారం, పసుపు, మిరియాల పొడి, కార్న్ఫ్లోర్, మైదా, ఉప్పు, నూనె, స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర. క్రిస్పీ ప్రాన్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ప్రాన్, మైదా, కార్న్ఫ్లోర్, కారం, ఉప్పు, మిరియాల పొడి, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత ప్రాన్స్ వేసి వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుని అందులో పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్, కారం, ఉప్పు, వేయించుకున్న ప్రాన్స్, కొత్తిమీర వేసి కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, క్రిస్పీ ప్రాన్స్ రెడీ.